ఈ వీడియోలో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ మ్యాథ్స్ గురించి మీకు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నాము. అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వివరణ ఉంటుంది. ముఖ్యంగా మ్యాథ్స్ లెర్నర్స్కి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా ఎగ్జామ్లలో అడుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ a⁴ ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు దీనిని చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో మీకు ఒక వివరణ ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ a⁴ అంటే ఇక్కడ ఏని 7 టైమ్స్ రాసుకోవాలి. సో ఏ డాట్ అని పెట్టుకోవచ్చు. ఈ డాట్ అంటే ఇంటూ అని అర్థము. ఓకే, ఈ విధంగా 7 టైమ్స్ ఇలా రాయండి. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు, డివిజన్ ఇచ్చినప్పుడు ఎక్స్పోనెంట్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారికి చాలా ఈజీగా అర్థమవడం కొరకు నేను వీటిని మీకు వివరిస్తున్నాను. మొత్తం 7 ఇయర్స్ ఇట్లా రాసుకోండి. 1 2 3 4 5 6 7. అలాగే ఇక్కడ ఏముంది, ఇది a⁴ కాబట్టి 7 ఇయర్స్ని ఈ విధంగా రాసుకుంటారు. అలాగే తర్వాత ఇక్కడ కింద a⁴ ఉంది కాబట్టి ఏ డాట్ ఇట్లా దీన్ని ఒక 5 టైమ్స్ని రాసుకోండి. ఓకే, సో ఇక్కడ 7 టైమ్స్ రాస్తారు, ఇక్కడ 5 టైమ్స్ ఇట్లా రాస్తారు. ఇప్పుడు ఏముంది, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. ఏ ఒక్కో ఏకి ఇట్లా క్యాన్సిల్ చేయండి. మిగిలినవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి అక్కడ. ఓకే, అంటే 2 ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? a². ఇది దీనికి అర్థము. అంటే నేను ఎందుకు ఇట్లా చాలా వివరంగా వివరిస్తున్నానంటే పూర్తిగా మ్యాథ్స్ తెలియని వారికి కూడా చాలా చక్కగా అర్థం అవడం కొరకు ఇలా చెప్పాను. a⁴ అంటే ఇక్కడ ఘాతం నెంబర్, తెలుగులో ఘాతం అంటారు, ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్స్ అంటారు, పవర్ అంటారు. ఇది ఎంత నెంబర్ ఉంటే అన్ని సార్లు ఏ రాయండి. అలాగే డివైడెడ్ బై ఇక్కడ కూడా పవర్ ఎంత ఉంటే అన్ని సార్లు రాయాలి. క్యాన్సిల్ కొట్టుకోండి ఒక్కో దాన్ని. ఫైనల్గా ఏదైతే మిగిలిందో అవి వాటిని గుణిస్తే a² అనేది ఇక్కడ వచ్చింది. ఈ విధంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అలాగే 10x స్క్వేర్ 5x⁵ దీనిని సాల్వ్ చేయాలి. మరి ఇప్పుడు దీనిని ఏ విధంగా సాల్వ్ చేయవచ్చును ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, సో 10 రాయండి. ఇక్కడ స్క్వేర్ అనేది అన్నిటికీ హోల్ లేదు, ఎక్స్కి మాత్రమే ఉంది కాబట్టి 10.x అంటే డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషను, ఇంటూ అని అర్థము. అంటే ఎక్స్ని 2 సార్లు ఈ విధంగా రాసుకుంటారు. తర్వాత 5 ఏం రాస్తారు? 5 డాట్ ఈ ఎక్స్ ఎన్నిసార్లు ఉంది? 5 టైమ్స్ ఉంది. x.x.x. ఈ విధంగా 5 టైమ్స్ని ఇట్లా రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఏం క్యాన్సిల్ చేస్తాము? 5 1 5 5 2 10 2 వచ్చింది. తర్వాత ఈ ఎక్స్కి క్యాన్సల్, ఈ ఎక్స్కి క్యాన్సల్. సో ఇప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ పైన 2 ఉంది, = 2 బై ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1 2 3 అంటే 3 ఎక్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, x ఇంటూ ఎక్స్. ఇప్పుడు 3x ఏముంది? x³ అని కూడా అంటాము. అంటే ఇక్కడ ఎన్ని సార్లు మల్టిప్లికేషన్ ఉందో అన్ని నెంబర్లు ఇక్కడ ఘాతంలో వస్తాయి. అంటే x³ or x⁴ అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తాము? x³ ఇక్కడ x³ ఇది దీనికి ఆన్సర్. ఏది ఆన్సరు? 2/x³ చూసారా? 10x స్క్వేర్ బై 5x⁵ అనే దానికి ఆన్సర్ 2/x³ అని అర్థము. అలాగే మరొక ప్రాబ్లంని మీకు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10x ఉంది, 10ని డబుల్ టైం 10x అని రాయకండి. ఎక్స్కి మాత్రమే స్క్వేర్ ఉంది. ఓకే,
కాబట్టి ఎక్స్ని 2 టైమ్స్ రాస్తే సరిపోతుంది. 5x క్యూబ్డ్ ఇది మొత్తంకి 5x అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ తర్వాత ప్రాబ్లం ఈ యొక్క 12x² y ఆ తర్వాత 3x y క్యూబ్ దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇలా చూడండి, 12 ఇక్కడ ఇచ్చిన 12ని ఇక్కడ రాసుకోండి. 12/3 రైట్. ఎక్స్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉంది కనుక ఎక్స్ డాట్ ఎక్స్, అలాగే డాట్ వై ఉంది ఇక్కడ వై, ఇలా రాసుకోండి రైట్. అలాగే ఇక్కడ ఎక్స్ ఎన్నిసార్లు ఉంది? 1 టైమే ఉంది. 3 డాట్ ఎక్స్, డాట్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ అని అర్థం, డాట్ వై డాట్ వై డాట్ వై, ఇలా రాసుకోవాలి రైట్. ఎందుకంటే y⁴ y క్యూబ్ కాబట్టి వైని 3 టైమ్స్ రాశారు. ఇప్పుడు ఈ 12ని 3తో క్యాన్సిల్ చేయండి. 3 ఒకట్ల 3 1 జా 3, ఓకే, 3 4 జా 12, సో ఇక్కడ 4 వస్తుంది రైట్. సో ఈ ఎక్స్కి క్యాన్సిల్ చేసాం. తర్వాత ఈ వైకి క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ మిగిలింది ఏంటి? 4, ఇక్కడున్న ఎక్స్ వై, ఇక్కడున్న ఎక్స్ వై ఏం లేదు, ఓన్లీ పైన 4x ఈజ్ ఈక్వల్ టు 4x బై కిందేముంది వై క్యూబ్ రైట్. కిందేముంది వై క్యూబ్. ఎందుకు వైని ఓకే, ఇక్కడ వై ఉంది, వై క్యాన్సిల్ చేసాము. y² అంటే y ఇంటూ వై, 2 వైలు మాత్రం మిగిలినాయి కనుక దానిని y² అని అంటాము రైట్. ఈ విధంగా ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసి ఆన్సర్లని గుర్తించాలి. ఇది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12/3 ఉంది, ఓన్లీ x² ఉంది, y ఉంది, బై 3x y క్యూబ్. ఈ 12 ఇట్లా రాసుకుంటాము, డాట్ అంటే ఇంటూ అని, ఎక్స్ని డబుల్ టైం రాస్తాము, y రాస్తాము. అలాగే కింద 3 డాట్ అని రాస్తాము, ఎక్స్ 1 టైమే ఉంది కాబట్టి 1 టైం, y క్యూబ్ అంటే 3 టైమ్స్ y రాసుకుంటాము. మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. ఇట్లా క్యాన్సిల్ చేయంగా 4x/y క్యూబ్ అని అర్థము. ఇప్పుడు మీకు నేను చిన్న హోంవర్క్ ఒకటి ఇస్తాను. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఈ యొక్క కామెంట్లో తెలియపరచండి. మీరు కూడా అలా చేయడం వలన మీకు ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ రైట్. సో ఇక్కడ ఏంటంటే 16ab² c క్యూబ్ బై రైట్ 4a² bc. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ని కామెంట్లో తెలియండి. ఒకవేళ మీకు ఈ ఘాతాలు అంటే ఎక్స్పోనెంట్స్ పవర్లు ఈ యొక్క పవర్స్ మీరు రాయడానికి వీలు కాకపోతే కామెంట్లో మీరు తెలుగులో అయితే మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాము అని రాయండి. లేదంటే వీ డిడ్ దిస్ ప్రాబ్లం ఆర్ వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని ఒక చిన్న కామెంట్ని తెలియపరచండి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా అనేక రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. అవన్నీ కూడా వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. అలాగే మీ యొక్క నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.